గైస్, బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆర్తి నాకు బెంగళూరు తీసుకువెళ్ళిందని. ఇది డే 3 వ్లాగ్ అన్నమాట. డే 2 వ్లాగ్ అప్లోడ్ చేయలేదు గైస్, సారీ ఫర్ ద లేట్. ఆర్తి అయితే నాకు బెంగళూరులో డే 3 నా లైఫ్ లో నాకు ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది గైస్. అదేంటంటే నాకైతే ఎప్పటి నుంచో ఆదియోగి శివయ్య దగ్గరికి వెళ్ళాలని డ్రీమ్ అయితే ఉంది. నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా నాకు ఆర్తి అక్కడికి తీసుకువెళ్ళింది. నాకైతే అక్కడికి వెళ్తున్నామని అస్సలు తెలీదు. నేనైతే కార్ లో పడుకుని పోయాను. బెంగళూరు టు చిక్కబల్లాపూర్ 3 hours జర్నీ అయ్యాక ఫైనల్ గా అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను ఎలా సర్ప్రైజ్ అయ్యానో మీరే చూసేయండి గైస్. గైస్, ఇది మీరు ఫుల్ వ్లాగ్ చూడాలి అనుకుంటే అల్లరి ఆర్తి వ్లాగ్స్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా లోపలికి వెళ్ళగానే నేనైతే ఆ శివయ్యని చూసుకుంటూ అలా ఉండిపోయాను. నెక్స్ట్ నేనైతే గుర్తుగా అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నా. ఆర్తి నాకు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నా లైఫ్ లో నేనైతే అస్సలు మర్చిపోలేను. అండ్ ఫైనలీ ఆదియోగి శివయ్య దగ్గరికి వెళ్ళాలని నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి ఫర్ దిస్ మెమొరబుల్ సర్ప్రైజ్. మీలో ఎంతమంది ఆదియోగి వెళ్లారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఇంకా అక్కడ నైట్ 7 to 8 1 hour లేజర్ షో అయితే వేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది. లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. మేము ఇంకా బ్యాక్ టు బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, నా డే అయితే ఇలా బ్యూటిఫుల్ గా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్. అండ్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ శివరాత్రి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.